హాయ్ గైస్, ఇప్పుడు మనం మటన్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ కొన్ని ఆనియన్స్ తీసుకొని హాఫ్కి కట్ చేసేసి వాటర్ వేసేయాలి. దాన్ని పీల్ చేసి వాష్ చేయాలి పైన బ్లాక్ అంతా. వాష్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మనం మటన్ తీసుకొని 2 times బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, లెమన్, ఇంకా ఇంతకుముందు వేయించుకున్న ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలుపుకున్నప్పుడు మనకి బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా లెమన్ లాస్ట్కి యాడ్ చేసుకోవాలి. కలుపుకోవాలి బాగా. ఇదంతా కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒక్కొక్క ముక్కకి పట్టేటట్టు మిక్స్ చేసుకుంటాను. అప్పుడే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్ బిర్యానీలా వస్తుంది. పెరుగు వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. మూత పక్కన పెట్టి కుక్కర్ తీసుకొని అన్ని మసాలాలు వేసేసి మటన్ వేసేయాలి. మటన్ వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసాలి. తర్వాత ఇంతకుముందు రైస్ నానబెట్టుకున్నాను నేను. రైస్ నానబెట్టుకొని దానిపైన అన్ని మసాలాలు వేసి పెట్టేయాలి కలిపి. దాని తర్వాత మళ్ళీ మనం మటన్ కలుపుతూ ఇటు రైస్ కలుపుతూ ఉండాలి. మటన్ బాగా ఉడికిపోయిన తర్వాత దాని గ్రేవీ ఫస్ట్ కింద వేసేయాలి. తర్వాత రైస్ పైన వేయాలి. ఇట్లా మేము ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, అట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన పీసెస్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు ఇవి వేసుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ రైస్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అదే 3 times రిపీట్ చేయాలి. బాగా రిపీట్ చేసి అంటే పర్ఫెక్ట్గా మొత్తం మటన్ ఎంత తీసుకుంటామో రైస్ కూడా అంత తీసుకుంటూ ఉండాలి. 3 layers దాకా అప్లై చేసుకొని మధ్యలో హోల్స్ లాగా పెట్టుకొని అన్నం మీద అందులో గ్రేవీ వేసేసుకుని మాకు కిందికి పోయి బాగా పర్ఫెక్ట్ అనేది టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, ఇట్లా వేస్తాం కదా, సేమ్ ఇట్లనే చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ టేస్ట్ అది కూడా హోమ్ మేడ్ లాగా రావాలంటే ఇట్లా ఒకసారి ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. 3 layers చెప్పాం కదా, ఈ 3rd layer ఇప్పుడు మనది. ఇది అంతా అయిపోయాక దానిపైన ఇప్పుడు చూడండి హోల్స్ ఎట్లా పెడతారో. ఇట్లా బాగా ప్రెస్ చేస్తే దగ్గరికి అయితే ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఇట్లా మిగిలిన గ్రేవీ మటన్ గ్రేవీ ఉంటుంది కదా, అది ఇందులో పోస్తూ ఉండాలి. తర్వాత ఇది ప్లేట్తో మూసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దానిపైన ఏదైనా బరువు పెట్టాలి. అంతే ఒక 15 to 20 minutes లాగా ఇట్లా మ్యాగ్నేట్ లాగా చేసుకొని